గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము నా గురించి పాఠము నుండి పదజాలము, భాషాంశాలు, వ్యాకరణాంశాలు, ప్రశ్నలు జవాబులు నేర్చుకుందాము. దీని యొక్క రచయిత సుద్దాల హనుమంతు. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము సమాజ హితం కోసం తమ జీవితాన్ని ధారపోసిన వారిలో సుద్దాల హనుమంతు ఒకరు. यानी समाज के हित के लिए उनका सारे जीवन को अर्पित किया. उन्हीं में से एक है సుద్దాల హనుమంతు. ఆయన జీవిత ఘటనలను పరిచయం చేయడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించడం, ఆత్మకథను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం. इनके जीवन के घटनाओं को इस पाठ के द्वारा वर्णन करना और विद्यार्थियों में प्रेरणा देना और आत्मकथा किस तरह लिखा जाता है उसके बारे में इस पाठ में समझाया गया है. ఆత్మకథ यानी ఆటోబయోగ్రఫీ. ఈ పాఠంలోని అర్థాలు వైజ్ఞానికంగా, విజ్ఞానపరంగా, విజ్ఞాన యానే సైన్స్. వీధి నాటకం 4 రోడ్ల కూడలిలో ప్రదర్శించు నాటకం. जो रोडों पर नाटक डाला जाता है उसे कहते हैं चौराहे पर. భస్మము బూది మందు కోసము గాల్చి కానీ పుటము పెట్టి కానీ చేయు పొడి. బూది యాని భస్మము యాని जो राख होता है उसे. దర్వాజా ద్వారము, తలుపులు डोर्स. पटवारी ग्रामकरणमु मतलब यह गांव का बड़ा होता है. ఆయత్తపరచు సిద్ధపరచు मतलब सिद्ध करना. ద్రవించు కరిగిపోవు यानी पिघल जाना. पिपासी కోరిక కలవాడు मतलब इच्छाएं रखने वाला. కళాకారులంటే ఇందులో ఆలోచించండి, చెప్పండి ప్రశ్నోత్తరాలు. కళాకారులంటే ఎవరు? మీకు తెలిసిన కొంతమంది కళాకారుల గురించి చెప్పండి. కళను వృత్తిగా చేసుకొని జీవించే వారిని కళాకారులు అంటారు. मतलब जिसमें गाने की कला होता है, किसी को नाचने की होता है, किसी को కామెడీ करने का. ఇలాంటి కళలు ఉన్నవారు తమ వృత్తిగా అంటే జాబ్ లాగా చేయడము, దానితో డబ్బులు సంపాదించడము. మిద్దెరాములు ఒగ్గు కథ కళలో పేరొందినవాడు. బీరన్న మల్లన్న చుట్టూ అల్లబడిన కథలు ఉంటాయి. ఒగ్గు ఒక చర్మ వాయిద్య సహాయంతో చెప్పే కథలు. मतलब जो एक वाद्य होता है वो बजाते हुए कहानी कहा जाता है. లయబద్ధమైన సంగీతానికి అనువుగా ఎగురుతూ నృత్యం చేసే జానపదులు అంటే చిందు భాగవతం. ఈ కళకు పుట్టినిల్లు నిజామాబాద్ ఘట్టం, రాజలింగం, బాలనరసయ్య బృందాలు పేరు పొందాయి. లయబద్ధమైన సంగీతానికి मतलब गाने गाते हुए जो नाचते हैं उनमें जो फेमस लोग हैं वो निज़ामाबाद के हैं. वह उनके नाम है ఘట్టం, రాజలింగం, బాలనరసయ్య బృందాలు. నెక్స్ట్ వీరముష్టులు జంగాలు పాడుకునే పాట. వీరి తంబుర పేరు శారద కాబట్టి శారద కథ అంటారు. 2-3 కలిసి పాడేవారు. తంబూర్ బజాతే హువే యహ్ గానే గాతే హై. బుర్ర కథ. దీనిలో శుంకర సత్యనారాయణ గొప్ప కథకుడు. తందాన పలికే తోటి పాటగాళ్ళు ఉండగా ప్రధాన కథకుడు ఒకడుంటాడు. బుర్ర కథలు యానే యహ్ ఏక్ కే బారే మే కహానీ కే తరహా హీ గానా గాయా జాతా హై. నెక్స్ట్ క్వశ్చన్. సుద్దాల హనుమంతు చదువు అంటే ఎందుకు భయానికి లోనయ్యాడు? ఆ రోజుల్లో ప్రైవేటు బడిపంతులు శిక్షలు భయంకరంగా ఉండేవి. ఉన్ దినో ప్రైవేట్ టీచర్స్ బహుత్ హీ భయంకర్ పనిష్మెంట్ దియా కర్తే థే. దానితో చదువు అంటే విపరీతమైన భయం అనిపించేది. ఇసిలియే పढ़ने के लिए बहुत ही डर लगता था. సుద్దాల హనుమంతు కూడా భయపడి చదువుకోలేదు. इसी वजह से సుద్దాల హనుమంతు भी పాఠశాల नहीं गए और वह नहीं पढ़े. నెక్స్ట్ క్వశ్చన్. మంచి ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులకు కలిగే మేలు ఏమిటి? మంచి ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులకు నాగరికత, నడవడి, మంచి మర్యాద, నియమాలు, నీతి, నిజాయితీ నేర్పించేవారు. अच्छे अगर अध्यापक मिले तो बच्चों में अच्छी नागरिकता मतलब अच्छी नागरिक बनेंगे और अच्छे लक्षण सीखेंगे, सभी को सम्मान करेंगे और सच्चाई से अपने कार्य करेंगे. మరి ఒక ప్రశ్న. మీరు మర్చిపోలేని సంఘటనను గురించి చెప్పండి. ఒక అడుక్కునేవాడు యానే భిఖారి తన 2 పిల్లలను భార్యను బస్టాండ్ వద్ద అడుక్కోవడానికి పంపించాడు. उसने उसके 2 बच्चों को और पत्नी को बस स्टैंड के पास भीख मांगने के लिए भेजा. వాడు దగ్గరగా ఉన్న గోడకు ఆనుకొని కొద్ది నీడలో కూర్చున్నాడు.
मतलब एक दीवार के पास वह बैठकर देखते ఛావ్ में बैठकर उन्हें देखते रह गया. నేను చూస్తుండగానే వాళ్ళు వచ్చిన డబ్బులు వాడికి ఇస్తున్నారు. मेरे मतलब इनके सामने जो भी मांग रहे हैं जितना भी पैसे मिल रहे हैं वह उसके दो बच्चे और पत्नी उसे वो पैसे दे रहे हैं. అందులో ఒక పిల్లవాడు దూరంగా ఐస్ బండి దగ్గర ఐస్ కొనుక్కొని తింటూ వచ్చిన డబ్బులు పెద్దాయనకు తెచ్చి ఇచ్చాడు. उसमें से उन्हीं में से 2 बच्चों में से एक लड़के ने क्या किया, उसने जो जितने भी भीख मांगे थे उन पैसों में से थोड़े पैसों से आइसक्रीम खरीदी और बाकी के पैसे उसके पिताजी को दे दी. వాడు వెంటనే పిల్లవాడిని చేయి పట్టుకొని అడగకుండా ఐస్ కొన్నందుకు లాగి కింద పడేసి కాళ్ళతో తొక్కాడు. उसके पिता ने क्या किया, बिना मांगे बिना पूछे उसने आइसक्रीम खरीदा था, इसीलिए उसे पकड़कर मारकर नीचे गिरा देकर उससे पैरों से खुंदल दिया. చిన్న పిల్లవాడిని చూడకుండా కొట్టాడు. छोटा है परंतु वह देखा भी नहीं और उसे जैसे मन में आया वैसे मारते ही जा रहा था. నాకు వాడి తండ్రిని చూస్తే చెప్పలేని కోపం వచ్చింది. मुझे उसके पिताजी को देखे तो बहुत ही क्रोध आ गया. కొంచెం కూడా దయా జాలి లేని వాళ్ళు ఎంతమంది ఉంటారో కదా. ऐसे क्रूर पिताजी भी हुआ करते हैं. इस तरह मैंने उस दिन उस बस स्टैंड में देखा था. నెక్స్ట్ క్వశ్చన్, వెట్టి పని అంటే ఏమిటి? మీరు చూసిన తెలిసిన వెట్టి పని గురించి చెప్పండి. తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ ఉండేది. పట్వారీ పటేళ్ల వరకు ఇతర అధికారులకు సామాన్య ప్రజల వెట్టి పని చేయాల్సి వచ్చేది. తెలంగాణ में यहाँ पर पटवारी नामक जो व्यक्ति रहते थे उन्हीं के पास काम करने वालों को बिना पैसों के ही काम करवाया जाता था. ఈ చాకరీ తప్పించుకోవటానికి వీలు లేదు. ఈ పని చేయకపోతే తిట్లకు దెబ్బలకు గురయ్యేవారు. इनके पास पटवारियों के पास पटेलों के पास और जो गवर्नमेंट के एम्प्लॉयज़ रहते थे उनके पास अगर हम काम नहीं करते तो हमें उन्हें गाली दिया जाता था और उन्हें मारते भी थे. విసునూరి రామచంద్రరావు అనే భూస్వామి పరమ నీచుడుగా పేరు పొందాడు. जो नीच व्यक्ति था విసునూరి రామచంద్రరావు बहुत ही बुरा व्यक्ति था. ఈయన చేయించుకునే వెట్టి చాకిరీకి భయపడి ఈ గ్రామ ప్రజలకు ఎవ్వరూ పిల్లనిచ్చేవారు కాదు. इस नीच व्यक्ति को डरकर इसके गांव में किसी की भी विवाह नहीं होती थी. మరి ఒక ప్రశ్న, సుద్దాల హనుమంతు కమ్యూనిస్టుగా ఎట్లా మారాడు? 1944 సంవత్సరంలో 11వ ఆంధ్ర మహాసభ జరిగింది. ఆ సభకు అధ్యక్షులైన కామ్రేడ్ శ్రీ రావి నారాయణ రెడ్డి గారి ఉపన్యాసం సుద్దాల హనుమంతు విన్నాడు. కామ్రేడ్ यानी ये नक्सलेट्स जब होते थे इनकी भाषण सुनकर वो बहुत ही प्रेरित हो गए. మహోద్రేకమైన నారాయణ రెడ్డి ఉపన్యాసం ఆయనను కమ్యూనిస్టుగా మార్చింది. उनका उपन्यास सुनकर यह कम्युनिस्ट की तरह बदल गए. సుద్దాల హనుమంతును ప్రభావితం చేసిన వారెవరు? చిన్నతనంలో చదువు చెప్పిన శ్రీ లక్ష్మీనారాయణ గారు, ఆధ్యాత్మిక గురువులు శ్రీ అంజయ్య గారు పూజలు భజనలు నేర్పించారు. భజన్ भी करते थे और पूजा भी करते थे. కామ్రేడ్ శ్రీ రావి నారాయణ రెడ్డి గారు సుద్దాల హనుమంతు జీవితాన్ని ప్రభావితం చేశారు. ఈయనను కమ్యూనిస్టుగా కూడా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, సుద్దాల హనుమంతు ఒక కళాకారుడు కదా, మీకు తెలిసిన ఒక కళాకారుని గురించి మాట్లాడండి. आपको जो एक कलाकार के बारे में आपको लिखना है. आप अपने पर्सनल भी लिख सकते हैं या किसी के बारे में भी आप लिख सकते हैं. బళ్ళారి రాఘవ, ఇక్కడ బళ్ళారి రాఘవ గురించి ఇవ్వడం జరిగింది. ఈయన పూర్తి పేరు రాఘవాచార్యులు. 1880 ఆగస్టు 2వ తేదీన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించాడు. శేషమ్మ నరసింహాచార్యులు వీరి తల్లిదండ్రులు. ప్రముఖ నటులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు వీరి మేనమామ యానే మామాజీ. కోలాచలం శ్రీనివాసు గార్ల ప్రభావంతో 12వ ఏటనే నాటక రంగంలోకి ప్రవేశించారు. इनको जब 12 साल के थे तभी यह नाटकों में
उन्होंने प्रवेश किया. స్త్రీ పాత్రలు స్త్రీలు ధరించాలని సాహిత్యానికి ప్రాధాన్యమిచ్చి సంగీతాన్ని అవసరం మేరకు వాడుకోవాలని ఇట్లా అనేక సంస్కరణలు నాటక రంగంలోకి తెచ్చారు. గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారెందరో వీటి నటనా కౌశలానికి ముగ్ధులయ్యారు. బళ్ళారి రాఘవను ఎంతో ప్రశంసించారు. సినిమా రంగంలో కూడా ప్రవేశించి రైతు బిడ్డ, చంద్రిక వంటి సినిమాలలో నటించారు. కానీ నచ్చక తిరిగి నాటక రంగంలోకి వచ్చేశారు. 1946లో ఈ మహానటుడు మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, కవులు కళాకారుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? సంగీతము సాహిత్యము సరస్వతికి రెండు కన్నుల వంటివి. సంగీతం యానే गाना సాహిత్యం అని సాహితీ जैसे कि लिटरेचर होता है. కవులు సాహిత్యాన్ని సృష్టిస్తే ఆ సాహిత్యాన్ని సంగీతాన్ని ఉపయోగించుకొని నటులు ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందిస్తారు. जो राइटर लिखता है और गाने वाले गाते हैं और जो नाटक डालते हैं हीरो हीरोइन या कोई भी हो नटनలు చేసేవారు నటులు यानी एक्टिंग करने वाले वो लोग हमें क्या देते हैं हमें खुशी देते వినోదాన్ని మన హసి और విజ్ఞానాన్ని అనే ఆమె జ్ఞాన్ దేతే హై. పగలంతా శ్రమపడి జీవులకు కళాకారుల ప్రతిభ సేద తీర్చి ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి కవులు కళాకారుల జీవితాలు ప్రజలకు స్ఫూర్తిని కలిగిస్తాయి. కవియోంకే और కళాకారోं के जीवन चरित्र हमें प्रेरणा देती है. వారు ప్రదర్శించే కళలు మనలోని కళా ప్రతిభలను బయటకు తీస్తాయి. जो वो लोग नाटक डालते हैं उन्हें देखकर हम भी उनसे प्रेरित होकर हम भी जीवन में करने की इच्छा रखते हैं. నెక్స్ట్ క్వశ్చన్, మంచి గురువు ఎట్లా ఉంటాడు? గురువును ఈనాడు ఉపాధ్యాయుడు లేదా టీచర్, ఉస్తాద్ అని కూడా అంటాం. आजकल के ज़माने में हम टीचर उपाध्याय गुरु को क्या कहते हैं? अध्यापक या तो टीचर या तो उस्ताद कहते हैं. మంచి గురువు బాగా చదువుకున్నవాడు. अच्छे गुरु किसे कहते हैं? जो बहुत ही ज्ञानी हो या पढ़ा लिखा हो. విద్యార్థుల అనుమానాలు తీర్చగలిగిన వాడే ఉండాలి. बच्चों के डाउट्स को हमेशा वह क्लियर करने वाले ही अच्छे अध्यापक कहा जाता है. శాంత స్వభావం కలిగి విద్యార్థులను వాత్సల్యంతో చూడాలి. हमेशा वह शांति से बच्चों को अच्छे से मित्रता से उन्हें समझाने वाले ही अच्छे गुरु माने जाते हैं. గురువును చూసి విద్యార్థులు చదువుతో పాటు నాగరికత, మంచి నడవడి, మర్యాద, నీతి నిజాయితీలు నేర్చుకోవాలి. उसी तरह पढ़ाई के साथ साथ अध्यापक बच्चों को अच्छे से नागरिक बनानी चाहिए और अच्छे लक्षण भी देना चाहिए. सम्मान करने और उन्हें दूसरों के प्रति सम्मान करना भी उनको सिखाना चाहिए. सभी हमेशा वह सत्य का ही पालन करना इस तरह बच्चों को सिखाना चाहिए. जो सिखाता है वही अच्छा गुरु कहलाता है. సుద్దాల హనుమంతు. నెక్స్ట్ క్వశ్చన్, సుద్దాల హనుమంతు బడిలో కొనసాగటానికి కారణాలు ఏమిటి? సుద్దాల హనుమంతు ఊరికి శ్రీ లక్ష్మీనారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వచ్చాడు. గవర్నమెంట్ టీచర్ थे उनका नाम था श्री లక్ష్మీనారాయణ. ఆయన మంచివాడు. वह बहुत ही अच्छे व्यक्ति थे. देशभक्तुడు, देशभक्त भी थे. स्वातंत्र पिपासी मतलब देश के लिए अपने जान भी देने के लिए उत्सुक रहते थे. బడికి వెళ్ళనని మారం చేసే హనుమంతు గురువు బోధనకు ఆకర్షింపబడి తిరిగి బడికి వెళ్ళాడు. इस तरह वह आकर्षित होकर उस गुरु को हनुमंतु उनके लिए तो भी वह स्कूल जाया करते थे. నెక్స్ట్ క్వశ్చన్, సుద్దాల హనుమంతు జీవితంలో తీయని అనుభవం ఏది? అట్లే మీకు సంబంధించి తీయని అనుభవాన్ని రాయండి. 1981 జనవరి 31న కోరుట్ల మోహనరావు పేటలో మహావాచస్పతి శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు గారికి ఘన సన్మానం జరిగింది. ఉన్కా సమ్మాన్ హువా థా. అదే సభలో వారితో పాటు కళాకారుడైన సుద్దాల హనుమంతు గారికి కూడా ఘన సన్మానం జరిగింది. ఉసీ సభమే సుద్దాల హనుమంతు గారి मतलब इन्हें भी सम्मानित किया गया था. అంతటి వ్యక్తితో సమానంగా తనను సన్మానించడం హనుమంతు గారి జీవితంలో మరువరాని తీయని అనుభవంగా మిగిలిందని ఆయన స్వయంగా చెప్పారు. महान व्यक्ति के सम्मान सभा में इन्हें भी सम्मानित किया गया था. इसी क्षण को वह भूल नहीं पाए. वह बहुत ही गर्व माने गए और वह उनके लिए बहुत ही अच्छा दिन अनुभव था और अच्छा अनुभव भी था. यहाँ पर आपके बारे में भी लिख सकते
इसी में నేను ప్రభుత్వం నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్ మే పహలే ఆయా థా ప్రథముడుగా వచ్చినాడు. అప్పుడు బహుమతి ఇస్తూ ప్రముఖులు శ్రీ నారాయణ రెడ్డి గారు, శ్రీ రవ్వ శ్రీహరి గారు నన్ను మెచ్చుకొని గొప్పవాడిని కమ్మని ఆశీర్వదించటం నాకు మర్చిపోలేని తీయని అనుభవం. మా పాఠశాల ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు తమ శిష్యుడిని మెచ్చుకోవటం కంటే ఆనందం ఏముంటుంది? నెక్స్ట్ క్వశ్చన్, సుద్దాల హనుమంతు కవిత్వం ఎట్లా రాయగలిగాడు? సుద్దాల హనుమంతు ఛందస్సు వ్యాకరణం నేర్చుకోలేదు. ఇనే ఛందస్సు और व्याकरण की कोई ज्ञान नहीं है. అర్థాల కోసం నిఘంటువులు చూడలేదు. మీనింగ్స్ के लिए इन्होंने कभी भी डिक्शनरी नहीं ఓపెన్ किया. ఆయనకు కవిత్వం మనస్సు ఆవేశంతో మండిన వేళ దౌర్జన్య సంఘటనలు, దీనుల ఆవేదన, కన్నీరు చూసినప్పుడు పుట్టింది. यह जब तेलंगाना में जो सिचुएशन था वह देखते हुए उन्होंने यह कविताएं लिखी थी और उनके बाधाओं को लिखा था. और वो जो जितना दुख झेल रहे थे सभी घटनाओं को देखकर उन्होंने यह रचना की गई है. వేగాత్మకమైన లయ నుండి సాహిత్యం పుట్టింది. उसी घटनाओं को देखकर इनके मन में साहित्य का उत्पन्न हुआ. అందుకే ఆయన పాటలు ప్రజల నాలుకలపై నిలిచిపోయాయి. जो गाने गाते थे वह जीवन में जो घटती थी उसी के बारे में वह गाया करते थे. इसीलिए बहुत से लोग उनके गाने गाते हैं. సుద్దాల హనుమంతు గురించి మీ సొంత మాటల్లో రాయండి. यहाँ पर इनके बारे में आपको लिखना है, कवि परिचय लिखना है. సుద్దాల హనుమంతు ఆధ్యాత్మిక నమ్మకాలు, అనుభవాలు రాయండి. హనుమంతు గారి తాత కృష్ణహరి, నాయనమ్మ వెంకట్రామమ్మ. తాతయ్య యాని దాదాజీ और दादी का नाम क्या है? వెంకట్రామమ్మ. వీరు సంతానం కోసం తిరుపతికి 4 సార్లు నడిచి వెళ్ళి వచ్చారు. यह संतान के लिए कहाँ पर गए? తిరుపతి गए, 4 बार गए. 4వసారి బద్రీనారాయణ క్షేత్రంలో దైవం కలలోకి వచ్చి 6 కొడుకులు 1 కూతురు కలుగుతారని చెప్పారట. అదే ప్రకారం జరిగిందంట. वह भगवान उनके स्वप्न में आए और उन्हें कहा कि तुम्हें 6 लड़के होंगे और 1 लड़की होगी. इस तरह आशीर्वाद देकर चले गए और वह सच भी हुआ. ఆత్మకూరు అంజయ్య గారు హరికథలు చెప్పేవారు. ఆయన హనుమంతుని శిష్యుడిగా చేసుకొని పూజలు, తపస్సులు, భజనలు నేర్పించారంట. అంజయ్య గారు వీరికి ఆధ్యాత్మిక గురువులు. ఆధ్యాత్మికతమని భగవాన్కి ప్రతి భక్తి. బద్వేలులో హనుమంతు గారు ఉన్నప్పుడు కొందరు యువకులు ఈయనకు ఇల్లు, భజన మందిరం కట్టించి ఇచ్చారట. बदवेल में जब हनुमंतु जी रहते थे वहाँ पर थोड़े स्टूडेंट्स उन्हें क्या किया, उनके लिए एक घर बनवाया और वहाँ पर एक मंदिर भी बनवाने लगे. అక్కడ భజనలు, తపస్సులతో కాలక్షేపం చేసేవారు. वहाँ पर यह भजन भी करते थे और तपस भी करते थे, తపస్య भी करते थे. యథార్థ భజనమాల అనే పాటలు రాసి అచ్చు వేశారు. ఒకప్పుడు ఈయన తపస్సులో ఉండగా మేనల్లుడు బస్సు దిగి వస్తున్నట్లు, దారిలో పాము ఉన్నట్లు కనిపించింది. एक दिन ऐसा हुआ कि उन्हें ऐसा लगा कि उनका भांजा बस से आ रहा था और उसे सांप कांटे से सपन गिरा. కొందరిని దీపం ఇచ్చి పంపించాడు. उन्होंने क्या किया? तुरंत थोड़े लोगों को वह लाइट देकर भेज दिए कि उनके भांजे को సురక్షిత్ లే ఆనే కే లియే. నిజంగా వీరు చెప్పినట్లే అక్కడి సంఘటనలు జరిగాయి, రుజువు కూడా అయ్యాయి. పదజాలము. ఈ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఘంటసాల పాటలు ఆబాల గోపాలాన్ని అల్లరిస్తాయి. ఆబాల గోపాలాన్ని అన్న దీని యొక్క అర్థం ఏమిటంటే సామాన్యుల నుండి విశేష వ్యక్తుల వరకు. పేద బతుకులు దయనీయంగా ఉంటాయి. దయనీయంగా అర్థము జాలి కలిగించేవిగా. బీజప్రాయంలోనే చెడు అలవాట్లను బీజప్రాయంలోనే తొలగించాలి, అనగా ప్రారంభ దశలోనే. ఇతరులతో ప్రియంగా మాట్లాడాలి. ప్రియంగా అనగా ఇష్టంగా. మంచి విషయాలను శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. శాశ్వతంగా యానే ఎప్పటికీ. క్రింది వాక్యాల్లోని ప్రకృతి వికృతులను గుర్తించి వాటి కింద గీత గీయండి. అనారోగ్యము బారిన పడిన వారు వైద్యుడి వద్దకు పోతారు. వెజ్జు. వైద్యుడికి వికృతి వెజ్జు. వైద్యుడు వెజ్జు. మంచి మర్యాదలు మానవుని గొప్ప స్థానానికి తీసుకెళ్తాయి. మంచి మర్యాదలు. మర్యాదలు ప్రకృతి, ఇందులో మర్యాద వికృతి.
ఎండలో రమ్మని ఉద్యోగి ఆజ్ఞ ఇచ్చాడు, కానీ పాపయ్య అతని ఆన పాటించలేకపోయాడు. ఆజ్ఞ అనేది ప్రకృతి, ఆన అనేది వికృతి. గుణవంతులను అందరూ ఇష్టపడతారు, అందుకే మంచి గుణమును పెంచుకోవాలి. గుణ ప్రకృతి, గుణము అనేది వికృతి. తో పిల్లలు, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత నాకు సపోర్ట్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.